జగిత్యాల జిల్లా రేచపల్లి సారంగాపూర్ అడవిలో టేకు చెట్ల నరికివేత దృశ్యాలను 99 టీవీ ఇటీవల ప్రచారం చేసింది. ఈ దృశ్యాలను చూసిన సీసీఎఫ్ అధికారులు చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎఫ్ఓకు ఫోన్ కాల్ చేసి అక్షింతలు వేశారు. కల్ప స్మగ్లర్లకు అడవిని వదిలేశారా అంటూ చీవాట్లు పెట్టారు. డీఎఫ్కు పూర్తిస్థాయి విచారణ చేసి 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీసీఎఫ్ ఆదేశించింది. 3 బృందాలుగా ఏర్పడిన 30 మంది అటవీ అధికారులతో దర్యాప్తు ప్రారంభించామని డీఎఫ్ఓ చెప్పారు. రేచపల్లి అడవులను జల్లెడపడుతూ అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. 99 టీవీ కథనానికి నెటిజన్ల మద్దతు పలికారు. కొన్ని చెట్లు నరికినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు కొంత మాకు సమాచారం ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ రేపు ఒకసారి మొత్తం రేచపల్లి అడవి మొత్తం కూడా తరోగా ఇన్స్పెక్షన్ చేయించడం జరుగుతుంది. ఎలాంటి మొట్లు దొరికినా కూడా అవన్నిటిని కూడా లెక్కలకు తీసుకొని సంబంధిత అధికారులు మీద చర్యలు. అడవిలో కొన్ని చెట్లను నరికిండ్రు అన్న సమాచారం మేరకు రేచపల్లి అడవి మొత్తం కూడా గాలించడం జరిగింది. 3 బృందాలుగా ఏర్పాటు చేసి ఒక బృందానికి ధర్మపురి రేంజ్ ఆఫీసర్ని లీడర్గా పెట్టినాం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రిషికేష్ అందిస్తారు. రిషికేష్, 99 టీవీ కథనానికి కదిలి అలాగే నెటిజన్ల మద్దతుతో రేచపల్లి అడవుల విషయంపై అధికారులు దృష్టి సారించారు. వివరాలేంటి? ఎస్ జ్యోతి, 99 ప్రసారానికి కథనానికి అటవీ శాఖ స్పందించిందని చెప్పొచ్చు. జగిత్యాల ఫారెస్ట్ లో జరుగుతున్న చెట్ల నరికివేతపై పుష్ప 3 పేరుతో మనం ఒక కథనాన్ని ప్రసారం చేశాం. ఈ కథనానికి భారీ స్పందన వచ్చింది. అయితే చెట్ల నరికివేత దృశ్యాలు, సగం సగం నరికిన చెట్లు, అక్కడ వాడిన గొడ్డళ్లతో సహా ప్రతి అంశాన్ని మనం ప్రసారం చేశాం. 15 నిమిషాల పాటు ప్రసారం చేసిన ఈ కథనానికి అటవీ శాఖగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాఖ పూర్తిగా అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించినట్టుగా తెలుస్తోంది. డిఎఫ్ఓకు నిన్న సాయంత్రం ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో ఆయనను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది మనకు. దీనికి సంబంధించి అంటే అటవీ శాఖను పూర్తిగా రేచపల్లి అడవులను స్మగ్లర్లకు వదిలేశారా ఏంటి ఆ విషయం అంటూ కూడా వారు ఆరాధించినట్టుగా తెలుస్తోంది. దీనిపై వెంటనే 24 గంటల్లోగా పూర్తి స్థాయి నివేదిక, ప్రాథమిక నివేదిక అందించాలనేటువంటి ఒక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని డిఎఫ్ఓ మన 99 టీవీతో ధృవీకరించారు. ఈ రోజు ఉదయం 3 బృందాలు 30 మంది సభ్యులతో పూర్తిగా రేచపల్లి సారంగపూర్ అడవిని జల్లెడపట్టనున్నారు. కలప స్మగ్లర్లకు సంబంధించి పూర్తి స్థాయి అంశం బయటకు రానుంది. ఈ నివేదిక పైన ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. నెటిజన్లు పూర్తిగా చాలా ప్రశంసించారు, మద్దతు ఇచ్చారు 99 కథనానికి. పూర్తిగా అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టినటువంటి కామెంట్స్ ను కూడా మనం చూడొచ్చు. అందులో మొత్తంగా కూడా 3 బృందాలు, ధర్మపురి రేంజ్ ఆఫీసర్ ఒక నాయకత్వం, రాయకల్ రేంజ్ ఆఫీసర్ ఒక నాయకత్వంతో పూర్తిగా మరొక జగిత్యాల సంబంధించినటువంటి రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లతో 3 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 10 మంది సభ్యులతో పూర్తిగా ఎన్ని చెట్లు నరికివేయబడ్డాయి వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో అది పారదర్శకంగా సాగుతుందా లేదా అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. డిఎఫ్ఓను స్వయంగా వెళ్లాలని సీసీఎఫ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క అంటే ఇంత పెద్ద అంటే ఎప్పుడూ కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి చరిత్రలో డిఎఫ్ఓ దర్యాప్తుకు వెళ్లిన దాఖలాలు ఇటీవలి కాలంలో కరీంనగర్ జిల్లాలో లేవు. కానీ 99 టీవీ కథనానికి డిఎఫ్ఓ కూడా అంటే సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మొత్తంగా కూడా అంటే చెట్లు నరికివేసిన చెట్లను రికవరీ చేయడం ఇందులో కీలకమైన అంశం. ఇప్పటి వరకు ఈ చెట్లకు సంబంధించిన సమాచారం కావచ్చు, నరికివేయబడ్డ చెట్ల సంపదను ఎక్కడ దాచిపెట్టారు, ఇది జీరో దందగా మారి ఎక్కడికి వెళ్ళింది అనేది పూర్తిగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అది అటవీ శాఖ పైన ఆధారపడి ఉంటుంది పూర్తిగా. దాంతో పాటుగా దాదాపు 24 గంటలు గడిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చెట్లను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలతో అక్కడ దగ్ధం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో అక్కడ చెట్లను నరికివేసిన ఆనవాళ్లను తొలగిస్తారు స్మగ్లర్లు. ఇంతటి దురాఘాతానికి కూడా వారు పాల్పడే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా
1500 చెట్ల నరికివేత అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో డిఎఫ్ఓ స్థాయి అధికారులకు సస్పెన్షన్ ఉత్తర్వులు వస్తాయా, ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, పారదర్శకంగా ఈ యొక్క దర్యాప్తు జరుగుతుందా అనేటువంటిది ఒక ఆసక్తి ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తంగా కూడా ఈ రికవరీ చేసినటువంటి సంపదను పూర్తిగా అటవీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సిసిఎఫ్ ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందనే దానికి మనం నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా ఒక 99 టీవీ ప్రసారానికి పూర్తి స్థాయిలో ఒక సంచలనమైనటువంటి మద్దతు లభించిందని చెప్పొచ్చు జ్యోతి. అయితే ఇప్పుడు చెట్ల నరికివేతను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఈ ఇష్యూలో దర్యాప్తుతో పాటు దీనిని అరికట్టి చెట్లను కాపాడాలి, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఆ దిశగా అధికారులు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? అయితే ఇక్కడ ఒక అంశాన్ని చెప్పొచ్చు జ్యోతి. మొత్తంగా ఈ చెట్ల నరికివేత అంశం యథేచ్ఛగా కొనసాగుతుంది అనే దానికి ఇది నిదర్శనం. అయితే బీట్ ఆఫీసర్లను, సెక్షన్ ఆఫీసర్లను మాత్రమే బలిపశువులుగా చేసే ఒక సంస్కృతి అటవీ శాఖలో ఉందనేటువంటిది తీవ్రమైన విమర్శగా చెప్పొచ్చు. అంటే వీరికి ఒక నియమ నిబంధనల యొక్క పారామీటర్ ఉంటుంది. 6 లక్షల వరకు 7 లక్షల వరకు జరిగినటువంటి ఏదైతే చెట్ల నరికివేత అంశానికి సంబంధించి దాని యొక్క ధరను నిర్ణయిస్తారు. ఈ యొక్క నష్టాన్ని బట్టి సెక్షన్ ఆఫీసర్లను, రేంజ్ ఆఫీసర్ల యొక్క సస్పెన్షన్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బందిని బలిపశువులుగా చేసి పెద్ద ఆఫీసర్లంతా సేఫ్ జోన్ లో ఉండేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది అనేది మనకు తీవ్రమైన విమర్శగా చెప్పొచ్చు. అయితే ఈ చెట్ల నరికివేత అంశానికి సంబంధించి పూర్తిగా డిఎఫ్ఓ స్థాయి అధికారుల ప్రమేయము, ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లకు ఒక సహకారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి మొత్తం అధికారులు అటు కల్ప స్మగ్లర్ల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటిది మనకు నెటిజన్ల నుంచి, అటు పర్యావరణ సంఘాల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తిగా, డిమాండ్ గా చెప్పొచ్చు.